నమస్కారం శ్రీసత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సెక్వెన్సీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస గారు. మరి వారిని అడిగి ప్రముఖ దినపత్రికలోని ప్రధాన హెడ్లైన్స్ ఏంటి, తర్వాత మన ప్రకాశం జిల్లా వార్తలు ఏంటి అనేది చూద్దాం. నమస్కారం గారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. సరే, హెడ్లైన్ చూద్దాం. పేపర్లో చూడండి. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఏంటనేది ఎన్నికలు సమీపించే కొద్ది ఘాటు వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయి. ఒకసారి చూద్దాం. సాక్షిలో కూటమి కుట్రలు, రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజం, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా అని చెప్పేసి నిన్న క్వశ్చన్ చేశారు. ఇక కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఒక్కటే, వీటి వల్ల అవినీతి తప్ప ఒరిగింది ఏమీ లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి. నిన్న ప్రధాన వ్యాఖ్యలు ఇవి. ప్రధాన లెవెల్లో. ఇక డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, అనంతపురం డీజీపీ ఆర్ఎస్ అమ్మిరెడ్డి బదిలీ, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. నిన్న డీజీపీగా కొత్త హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు కూడా స్వీకరించారు నిన్న. పేదల అక్షరంపై కక్ష, పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్లో చదివి పెద్ద కొలువులు చేయాలని చెప్పేసి అది మామూలుగానే. ఇంకా ఎన్నికల కమిషనర్, ఎన్డీఏ కమిషనర్ చంద్రబాబు చెప్పినట్ల ఆడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ, ఇళ్ల వద్ద పింఛన్లు అడ్డుకొని వృద్ధుల క్షోభకు కారణమయ్యారని చెప్పేసి జగన్ విమర్శలు. ఇక బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట, బెడ్సి కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం. నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, సో అదేదో బెడ్స్ కొట్టిందని చెప్పేసి వార్త. ఇక కబ్జాకోరు రామోజీ, కర్నూలులో అత్యంత విలువైన మసీదు భూమి ఆక్రమణ, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్నో భూములు కబ్జా. ఇది ప్రధాన వార్తలు సాక్షిలో. ఆంధ్రజ్యోతిలో పని మనిషి ఇంట్లో 30 కోట్లు, జార్ఖండ్లో కలకలం, మంత్రి పిఎస్ పని మనిషి నివాసంలో ఈడీ సోదాలు, గుట్టలుగా బయటపడిన నోట్ల కట్టలు. 30 కోట్లు పని మనిషి ఇంట్లో. నేడు 3వ దశ పోలింగ్, దేశవ్యాప్తంగా 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగు. గుజరాత్లోని అన్ని సెట్లకు ఒకేసారి. మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, కర్ణాటకలో 14, అసోంలో 4 స్థానాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దారిలో ఉన్నప్పుడే అంత్యక్రియల గురించి అడిగారు. జగన్కు చెప్తే నువ్వే నిర్ణయించుకోమన్నారు. నేను బిగ్ డిబేట్లో రాధాకృష్ణ గారితో సునీత గారు ఇంటర్వ్యూలో చెప్పారు. మాఫియా రాజు, కరప్షన్ కింగ్, జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ నిప్పులు, ఏపీలో ఇసుక, లిక్కర్, భూ మాఫియా అని చెప్పేసి ప్రధాని వ్యాఖ్యలు. సీఎం కాగానే జగనన్న మారిపోయాడు, ఒకప్పుడు ఆయనకు నేనెంతో దగ్గర, షర్మిల వ్యాఖ్యలు. జగన్ సీన్ అయిపోయింది, వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు, చంద్రబాబు నిన్న సభలో. జగన్ బేల మాటలు, ఈసీ చర్యలపై ఆక్రోశం, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతుందని చెప్పేసి మాట్లాడినట్లు ఒక వార్త. సిఎస్ జోరుకు ఈసీ కళ్యాణ్, పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు, వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకైనా కమిటీ పునఃపరిశీలనకు ఈసీ ఆదేశం. పోలీస్ బస్సులో హరీష్ గుప్తా. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. చివరిగా ఈనాడులో చూస్తే వైకాపాది మాఫియా రాజ్యం, భూమి ఇసుక ముద్రింపులతో దోచేస్తున్నారు ప్రధాని. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, ముస్లిం రిపీటెడ్. సో ఇవి ప్రధాన వార్తలు. స్టేట్లో జిల్లాలో చూడండి. ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే ఎన్నికల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని చెప్పేసి చెప్తున్నారు. దగ్గర పడుతున్నాయి. నిన్న మెయిన్ పేపర్లో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఇవి కూడా సక్రమంగా నిర్వహించడం లేదని చెప్పి చాలా విమర్శలు వస్తున్నాయి. కల్పించట్లేదు అట్లా. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వాళ్ళు రేపు ఎన్నికలు నిర్వహించాల్సింది. కాబట్టి వాళ్ళకి నిర్వహించేటటువంటి పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లోనే కొద్దిగా బాగా జరగలేదన్నటువంటి వార్తలు నేను మెయిన్ పేపర్లో వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జిల్లాలో జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఇవన్నీ సక్రమంగా జరిగినాయి, అంటే వేరే చోట జరిగిన చోట్ల వాటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మన జిల్లాలో జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఎన్నికల నిర్వహణ కేంద్రాలని ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి విషయాలను కూడా వారు చెప్పారు. మంచినీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలన్నారు వచ్చినటువంటి వాళ్ళకి. అలానే మెడికల్ క్యాంప్ కూడా ఒకటి పెట్టాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఒక ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి మెడికల్ జరగకుండా ఉండాలని. అలానే మొబైల్ ఫోన్స్ కూడా డిపాజిట్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్స్ డిపాజిట్ శిబిరం అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పోలింగ్ కేంద్రానికి సెల్ ఫోన్ ఎలా వచ్చారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి నొక్కుతా కూడా సెల్ఫీ తీసుకుంటారు. ఏ పార్టీకి ఓటేసామని కూడా తీసుకొని మళ్ళీ దాన్ని ప్రచారం చేసేదానికి అవకాశం. కాబట్టి దీన్ని కూడా నిరోధించినట్టు తెలుస్తుంది.
టెంట్లు వేయాలని చెప్పి కూడా చెప్పారు. అలానే వృద్ధులు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ కూర్చోటానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలన్నటువంటిది చేశారు. మొత్తం మీద ఈ ఏర్పాట్లని చూసి అక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారట ఇప్పటికే. కాబట్టి కలెక్టర్ గారు సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలానే మా 13వ తేదీ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షించాలని చెప్పి కోరుతున్నారు. ఏదైనా మంచిగా ఏర్పాట్లు చేయాలి సార్, అప్పుడే జనాలకి భయం లేకుండా ఉండాలి. అక్కడికి పోతే కాసేపు ఎక్కడ అల్లరి మోకలు వచ్చినా సరే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసైనా సరే వాళ్ళని కనుక బయటికి పంపించేస్తే ఒకళ్ళకి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఇంకోళ్ళు వచ్చి దానికి సాహసించారు. కాబట్టి పోలీసులు కూడా దాని మీద కఠినంగా వ్యవహరిస్తే కానీ సజావుగా సాగు. ఓటు వేసిన జేసీ ఎక్కడ వేశారు? మన జేసీగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వస్తారు. ట్రాన్స్ఫర్ వచ్చి ఇక్కడ ఎన్నికల విధుల్లో వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఓటింగ్ హక్కు అంటే మళ్ళీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వేయాలి గతంలో అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ కానీ ఇవి కానీ. కానీ ఈ తర్వాత ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ఒక ప్రత్యేకమైన కౌంటర్ని దీనికి కూడా ఏర్పాటు చేశారు. కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేశారు దీనికోసం, ఇలాంటి వాళ్ళ కోసం. అంటే వేరే చోట నుంచి ఇక్కడికి బదిలీపోయి వచ్చి అక్కడ ఓటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు. మన జేసీ గారికి కూడా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈయనకి ఓటు ఉందట. నిన్న కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రంలో జేసీ గారు కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అట్లానే చాలామంది ఉద్యోగులు కూడా ఉంటారుగా బదిలీపోయి వచ్చినటువంటి వాళ్ళు. అంటే ఎలక్షన్ నిర్వహణలో పక్క జిల్లాల నుంచి ఇక్కడి నుంచి పక్క జిల్లాలకు వేస్తారు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాన్ని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేశారు. బాగుంది సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓటే వేయాలంటే వాళ్ళకి సమయం వేస్ట్ కదా. అది కీలకమైన సమయం, ఇది సమయం వాళ్ళకి విధుల్లో ఉంటారు. అవును, మంచిదే ఇది కూడా. రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేయడం జరిగింది. 8వ డివిజన్లో, 46వ డివిజన్లో, 47వ డివిజన్లో, మొక్కని ఉతలపాడు, బిలాల్ నగర్ ప్రాంతాల్లో వీరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షో కూడా నిర్వహించారు. అలానే బాలినేని సచీదేవి గారు కూడా 18వ డివిజన్, 48వ డివిజన్లో వారు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలానే సచీదేవి గారు కూడా 22వ, శ్రీకావ్య గారు 22వ డివిజన్లో వారు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒంగోలు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఏదైనా 4 రోజులు, 11వ తేదీ సాయంత్రం 5 గంటల. ఇక పోలింగ్ కేంద్రాల పరిశీలన పోలీసు ఎన్నికల అబ్జర్వర్ రెహమాన్ గారు అని చెప్పి మన జిల్లాకు రావడం జరిగింది. వారు కూడా ఈ పోలింగ్ కేంద్రాలను విస్తృతం, అంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఈ కేంద్రాలను నిన్న పరిశీలన చేశారు. నిన్న పరిశీలన చేస్తే నిన్న భాగ్యనగర్లో కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి దాని గురించి కూడా వారు పరిశీలన చేయడం జరిగింది. అలానే టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు కూడా వారు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు ఇవి కూడా వీరు కూడా ప్రత్యేకమైన చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది. అలానే ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు కూడా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అక్కడ చేయాలి. ముఖ్యంగా లోపలేమో ఎన్నికల సిబ్బంది సజావుగా ఎన్నికలు జరిగేదిగా వాళ్ళు ప్రయత్నం చేయడం, బయట ఏమో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు చేస్తే ప్రశాంతంగా ఓటింగ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది పోలింగ్ అయ్యేదానికి కూడా ఇప్పటికే అధికారులు అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టారు. కాబట్టి సజావుగా జరుగుతుందని ఆశిద్దాం. తప్పకుండా. మరి కొన్ని వార్తలు చూస్తుంది, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. కాఫీ టైమ్స్ పెన్సీలో వచ్చిన విరామం. స్టేట్ ట్యూన్. వెల్కమ్ బ్యాక్. సో మాగుంట ఆప్యాయత అనురాగాల కలబోత చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరించడం, అందరినీ భోజనం చేశారా అని అడగటం, ఇక్కడే భోజనం చేసి వెళ్ళమని అడగటం. దీనికి సంబంధించి మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఏదైతే సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు, అంటే ఆ రోజుల్లో కనిగిరి ఆ పశ్చిమ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది ఉంటే ఆయన మొట్టమొదటిగా ట్యాంకర్లు అవన్నీ పెట్టి ఆ ప్రాంతంలో నీరు అందించినటువంటి ఇది ఉంది. అలానే విద్యాలయాలు అవి కూడా ఏర్పాటు. ఈ మధ్య కాలంలో ఈ మహిళల అభివృద్ధి కోసం కుట్టు మిషన్ సెంటర్లు, ఒక 500 కుట్టు మిషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకు ఉచితంగా శిక్షణ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశారు. అలానే కరోనా సమయంలో కూడా 2 కోట్ల రూపాయలతో మందులు పంపిణీ, అంటే ఆయన ఆనందయ్య కరోనా మందు ఇవ్వటం,
అలానే జీజీహెచ్కి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది వార్త వచ్చింది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ 6తో ప్రతి ఒక్కరికి సంక్షేమం. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు కూడా నిన్న 14వ డివిజను 15, 38, 43, 44, 40 అన్ని డివిజన్లో వారు కూడా రోడ్ షో ఎన్నికల ప్రచారం కూడా వారు నిర్వహించారు. అలానే సేమ్ టైం వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సాగుతుంది. హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ జైలు శిక్ష అంటారు. ఎక్కడ జరిగింది? అది ఘోరమైనటువంటి అంశం. మొత్తానికి ఫ్యాన్కి శిక్ష అయితే పడింది. ఇద్దరికి పడింది. అంటే అక్రమ సంబంధం వల్ల ఇది ఏర్పడినట్టు దానికి సంబంధించింది. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో ఒక బదిరి యువకుడు నవాబ్ సురేష్ అతని పేరు వివాహం చేసుకున్నాట. 14 ఏళ్ళు కాపురం కూడా చేశారు. ఈ 14 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఆటో డ్రైవర్ తోటి ఈమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇతను విషయం తెలుసుకొని ఇతను మందలిస్తే ఈ పెద్ద మనుషుల మధ్యలో కూడా ఏదో జరిగిందట. అయినా కానీ ఇతను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అతన్ని మర్డర్ చేస్తే అది వీళ్ళే చేశారని చెప్పి తేలింది. తేలడంతో వాళ్ళకి ఇద్దరికి ఆమెకి హత్య చేసినారు. ఇద్దరు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 5,000 రూపాయల చొప్పున విధించారు. అంటే క్రైమ్ చేస్తే తప్పనిసరిగా అందులో అనుమానమే లేదు. కాబట్టి దేనికోసమైతే వాళ్ళు ఈ చేసిన అక్రమ సంబంధం అంటే వాళ్ళు ఏదో సుఖం పొందడానికే కదా. ఇప్పుడు అసలు దానికే 14 ఏళ్ల పాటు యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రైమ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు క్రైమ్ అనేది చేయకూడదు. చేస్తే తెగించాల్సిన అంశం కూడా కాదు. కాబట్టి వీళ్ళు ఇటువంటివి వాటి జోలికి వెళ్లకుండా క్రైమ్ చేయకుండా ఉంటే మంచిది. అలానే చూడండి, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి ఇలాంటిది ఇంకొక వార్త. పుల్లల చెరువు మండలం 6 ఉమ్మడివరం గ్రామానికి చెందినటువంటి ప్రేమ్ కుమారు అతని భార్యతోటి పిల్లలతోటి బ్రతుకు తెరువు కోసం గుంటూరు వెళ్ళాడట. ఇతనేమో పండ్ల వ్యాపారం చేసుకుంటాడట. భార్య ఏమో సమోసా కంపెనీలో సమోసా తయారు చేసింది. ఆ సమోసా తయారు చేసే అతను ఓనర్ ఉంటాడు కదా, అతనితో ఇంకో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. చేస్తే అది కూడా చిక్కారు. ఇక వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే అది నిన్న మొన్నట్లో జరిగినట్లుంది. అది ఏప్రిల్ 28 జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా దొరికారు. కాబట్టి క్రైమ్ చేస్తే తప్పే పోవటం అనేది కూడా ఉండదు. ఇంకో వార్త కూడా ఉంది ఇలాంటిది క్రైమ్కి సంబంధించి. మన సిద్ధారామరావు గారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఏమైంది? అది దొంగలు పడితే అది ట్రేస్ కాకపోతే నిన్న ఒకడు వచ్చి ఒక లెటర్ వాళ్ళ ఇంట్లో విసిరేసాడట. నిన్న మళ్ళీ వచ్చి లెటర్ విసిరేస్తే అది సీసీ కెమెరాల్లో దొరికాడు, కనిపించాడు వాడు. ఓకే, ఇప్పుడు వాడే వీళ్ళు మీరు 7 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే ఒక లెటర్ వేశారట. నిన్న వాడిని గుర్తించి పట్టుకున్నారు. పట్టుకుంటే అది దొంగతనం చేసిన దాంట్లో వీడు కూడా ఒకడు. దాంట్లో నిన్న క్లూ లాగితే వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. దాంట్లో 3 మైనర్ పిల్లలు ఉన్నారు. అంటే పాఠశాలలో చదివే పిల్లలు ఉన్నారట. కాబట్టి వాళ్ళ పేర్లు అవైతే వెల్లడించలేదు. కాబట్టి మొత్తం మీద వాళ్ళైతే దొరికారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టమని పోలీస్ శాఖ అధికారులు కోరుతున్నారు. 3 క్రైమ్ వార్తలు ఈరోజు. అంటే వెనకాల ఎవరైనా ఉన్నారా? జస్ట్ వీళ్ళు రాజకీయంగా పిల్లలకి వీళ్ళ మధ్యలో ఎవరుంటారు? ఏదో సినిమాల్లో చేయడం అనేది అది ఈ సినిమాలు యూట్యూబ్లు ఇవన్నీ చూస్తుంటారు కదా, ఏదో ఒక ప్రయత్నం చేసి ఉంటారు. అంటే ఇంకా వివరాలు రాలా, అవన్నీ కూడా తర్వాత వెల్లడి చేస్తారు. మొత్తం మీద అరెస్ట్ అయితే చేశారు. ఇక టీడీపీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా పర్యటన చేస్తున్నారు. నిన్న పుల్లల చెరువులో వారు పర్యటన చేయడం జరిగింది. టీడీపీ అభ్యర్థితో కలిసి టీడీపీది గెలవటంతో వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి వారు నిన్న ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా దాని మీద మాట్లాడి తాగునీటికి సాగునీటికి కూడా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా
నీళ్ళు ఇస్తామని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు గురించి ప్రధానంగా వేశారు. ఏదైనా పూర్తి స్థాయిలో ఈ వెలుగొండ పోలవరం ఆ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి అవుతాయో కళలు ఎప్పుడు సాకారం అవుతాయో చూడాల్సింది సార్. కళలు మారుతున్నాయి కానీ అవి మాత్రం పూర్తి కావట్లేదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దాని మీద దృష్టి పెడితే ప్రజలకు మంచిది. ఓకే, ఇక 11 ఒంగోలుకు చంద్రబాబు వస్తున్నారు. 11వ తేదీ లాస్ట్ కదా ఎన్నికల ప్రచారం, చివరి రోజు కాబట్టి ఇక్కడే ఎన్నికల ప్రచారాన్ని వారు ముగించాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ కూడా మన జిల్లాలోనే ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికైనా సెంటిమెంట్ ఉందేమో బాగా విజయవంతంగా జరుగుతున్నాయని ముగింపు సభ కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ఆలోచనలోకి వచ్చినట్లు నిన్న ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారికి సమాచారం అందిందట. ఆ రోజు మధ్యాహ్నం చేరుకుంటారు. 3 గంటల నుంచి నగరంలో రోడ్ షో నిర్వహిస్తారట. దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉందట. ఇంకా సమాచారం అయితే లేదు, పాల్గొనేదానికి అవకాశం ఉందన్నటువంటి విషయాలు తెలుస్తుంది. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కోసం ఈ మధ్యలో గిద్దలూరు కూడా వచ్చాడు. అదే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఆయన అయితే ఇంకా ఫైనల్ కాలేదు అన్నటువంటి సమాచారం ఉంది. అయితే ఈరోజు మటుకు దర్శి నియోజకవర్గానికి వస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులే కదా, అక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు దర్శిలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. 11వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి సార్. అది అందరి బాధ్యత. తప్పకుండా రోజు మనం ఈ స్లోగన్ ఇద్దాము ఒకసారి. తప్పకుండా, ఎందుకంటే అది ఓటు హక్కును వినియోగించుకోకపోవడం కూడా నేరం. అది నేరమే, ఎందుకంటే మన భవిష్యత్తుని మనం నిర్ణయించేటటువంటి 5 సంవత్సరాల కూడా డిబేట్లో కూడా కొన్ని విషయాలు కూడా చెప్పారు. 49% ఏమో ఒకళ్ళకి వస్తాయి, 51% ఏమో ఒకళ్ళకి వస్తుంది. 51% ఉన్న వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు. అంటే 49% ప్రజలు వ్యతిరేకించినట్లేగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేసి అందరూ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఎక్కువ శాతం వేరియేషన్ అనేది తగ్గుద్ది. కాబట్టి అట్లా కూడా చేయమని చెప్పి అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా 13వ తేదీ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఏదైనా 80% అబోవ్ జరిగితేనే స్పష్టంగా మనకి ఫలితాలు వస్తాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇదండి ఈనాటి కాఫీ టాన్స్ పరిస్థితి కార్యక్రమం. తిరిగి రేపు 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.